హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బల్గం టీవీ. నేను మీ శ్రవంతి. సో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నెహ్రూ నగర్ లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వద్దకైతే మనం వచ్చినామండి. అంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము ప్రకటించిన జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఏకైక పాఠశాల మన రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వము 10 పాఠశాలలో మన రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏకైక పాఠశాలకు వచ్చిందండి జాతీయ స్థాయి గుర్తింపు. ముఖ్యంగా స్వచ్ఛతకు మరో పేరు ఈ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. ఆ సందర్భంగా మనమైతే ఇక్కడ దాకా రావడం అయితే జరిగింది. ఒకసారి లోపలికి వెళ్దాము, వచ్చేసేయండి. ప్రజెంట్ మనమైతే ఇప్పుడు స్కూల్ లోపలికి అయితే వెళ్తున్నాము. స్కూల్ లోపల వచ్చేసి మనకి ఇక్కడ ట్యాప్స్ కూడా ఉన్నాయండి. మొత్తం నీట్ గా ఉంది, ప్రతి చోట కూడా పరిశుభ్రంగా ఉంది. ఎక్కడ కూడా అంటే దట్టిగా డస్ట్ అంటే చెత్త చెదరంతా కూడా లేదు ప్రాంగణం కూడా. సో టాయిలెట్స్ కూడా చాలా శుభ్రంగా ఉన్నాయి. అందుకోసమే కావచ్చండి ముఖ్యంగా జాతీయ స్థాయి అవార్డు గెలుచుకుంది ఈ పాఠశాల. సో ఒకసారి మన కిచెన్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి కిచెన్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి లోపలికి వెళ్ళి చూద్దాం. సో మనమైతే ఇప్పుడు కిచెన్ లో ఉన్నాము. కిచెన్ లో కూడా వీళ్ళు వంట చేస్తున్నారు. మాస్క్లు వేసుకొని మరీ వంట చేస్తున్నారు. పిల్లలకి పరిశుభ్రంగా ఉండాలి, ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. సో హలో అండి, నమస్తే. మీ పేరు? వాణి. ఎప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు మీరు? 14 సంవత్సరాలు. 14 సంవత్సరాల నుంచి కంటిన్యూగా మీరే ఇక్కడ వర్క్ చేస్తున్నారు. సో సూపర్ అండి. సో ఒకసారి లోపలికి వెళ్దామండి. మొత్తం నీట్ గా ఉన్నాయి వస్తువులు కూడా. ఇక్కడ ఏం కర్రీ చేస్తున్నారు? టమాటా, సొరకాయ, వంకాయ, బెండకాయ. మీ పేరండి? అరుణ. అరుణ. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నారు? 9 సంవత్సరాలు అవుతుంది. ఓకే, సూపర్ అండి. వీళ్ళు కొన్ని ఇయర్స్ నుంచి, ఒకరు 14 సంవత్సరాల నుంచి, ఒకరు 9 సంవత్సరాల నుంచి కంటిన్యూగా ఇక్కడే వర్క్ చేస్తున్నారట. సో ఇంకా అలాగే మనం క్లాస్ రూమ్స్ కూడా చూద్దాము. క్లాస్ రూమ్స్ ఏ విధంగా ఉన్నాయి, పాఠశాల ప్రాంగణం కూడా ఏ విధంగా ఉంది. చాలా రకాల పూల మొక్కలతో పాటు వెజిటేబుల్స్ అంటే పిల్లల కోసం వంట చేయడానికి వాళ్ళకి కావాల్సిన కూరగాయల మొక్కలు కూడా వీళ్ళు ఇక్కడైతే నాటడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఒక చిన్నారి ఉంది. తన పేరేంటి, తను ఏం చదువుకుంటుంది అనే విషయాల గురించి మనం తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ రా, నీ పేరు? నా పేరు హర్షిత. ఏ క్లాస్ చదువుకుంటున్నావు? 5th క్లాస్. 5th క్లాస్. ఎలా ఉంది మీకు? మంచి స్కూల్ కి ఒక జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది కాబట్టి మీరు నీట్ గా ఉంచుకుంటున్నారు. స్కూల్ ప్రాంగణం కూడా హ్యాండ్ వాష్ చేసుకునే కానీ ప్రతి చోట కూడా మీరు క్లీన్ గా ఉంచుకుంటున్నారు కదా. జాతీయ స్థాయి గుర్తింపు వచ్చింది కాబట్టి నీకు ఎట్లా అనిపిస్తుంది? 2026-27 సంవత్సరంలో మా పాఠశాల జాతీయ స్థాయిలో గుర్తింపు పడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముందుగా ఇలానే మా పాఠశాల అభివృద్ధి పదవిలో ఉండాలని కోరుకుంటున్నాను. మేడమ్స్ ఎలా ఉంటారు? మేడమ్స్ మన డౌట్స్ అడిగితే చెప్తారు, మంచిగా క్లాస్ మంచిగా. క్లాస్మేట్స్. మరొక చిన్నారి కూడా ఉంది, ఒకసారి తనతో కూడా మనం మాట్లాడదాం. హాయ్ రా, నీ పేరు? మనోజ్ఞ. మనోజ్ఞ. ఎలా ఉంది మీకు? మంచి స్కూల్ కి ఒక మంచి పేరు వచ్చింది. సో నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుంది. ఇంకా మా పాఠశాల స్వచ్ఛ విద్యాలయ విభాగంలో రావడం మాకు చాలా గర్వంగా ఉంది. దీనికి సహకరించిన ఉపాధ్యాయులకు మా తోటి విద్యార్థులందరికీ, మా ఆయమ్మలకి ధన్యవాదాలు.
సో ఇప్పుడు మనతో మాట్లాడడానికి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రిన్సిపల్ వాసాల హరిప్రసాద్ గారు ఉన్నారు. సో ఒక్కసారి సార్ మాటల్లో కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఏకైక పాఠశాల మన నెహ్రూ నగర్ లో ఉన్నటువంటి పాఠశాల. సో ఒక్కసారి సార్ అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుందాం. హలో సార్, నమస్తే. నమస్కారం మేడం. సో ఒక్కసారి మీ అంటే పాఠశాల గురించి వివరించండి. కేంద్ర స్థాయిలో మరి జాతీయ స్థాయిలో మా పాఠశాల మెరిసి జాతీయ స్థాయిలో 18వ ర్యాంకుతోని, తెలంగాణలో 8వ ర్యాంకుతోని మన జాతీయ స్థాయిలో మన మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల నెహ్రూ నగర్ రాజన్న సిరిసిల్ల నుండి ఏకైక పాఠశాలగా ఎంపిక కావడం అనేది నా యొక్క సర్వీస్లో మరియు ఈ పాఠశాల చరిత్రలో ఒక మైల్ రాయిల్గా నిలిచిపోతుందని, ఇది ఒక అద్భుతమైన మా పాఠశాల యొక్క సమిష్టి కృషి వల్ల సాధించిన విజయం అని భావిస్తూ చాలా చాలా హ్యాపీగా ఉన్నాం మేడం. ఈ అవార్డుతోని ఇదే ఫస్ట్ టైం అండి రావడం, జాతీయ స్థాయి గుర్తింపు రావడము ఇదే ఫస్ట్ టైం మేడం మాకు. సో అంటే వాళ్ళు వచ్చి అంటే చూసారంటే ఇక్కడ ఎలా ఉంది అని చెప్పేసి ఏమన్నా చూసారా సర్వే? ఇది ఈ జాతీయ స్థాయిలో సర్వే అనేది 3 దశల్లో ఉంటుంది మేడం. ఒకటి ఏంటంటే జిల్లా స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి హై స్కూల్ హెడ్ మాస్టర్స్ సర్వే నిర్వహించడం జరుగుతుంది. దానిలో డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు అర్బన్ నుండి మన పాఠశాల ఏకైక పాఠశాల, మొత్తం రాజన్న జిల్లాలో అర్బన్ నుండి ఒకే ఒక పాఠశాల మన పాఠశాల. తర్వాత మళ్ళీ ఎస్ఓలు జిల్లా స్టేట్ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఎస్ఓలు దీన్ని పరిశీలన చేయడం జరిగింది రాష్ట్ర స్థాయి ఎంపిక కోసం. అప్పుడు మళ్ళీ పరిశీలించి ఒక తెలంగాణ వ్యాప్తంగా 20 పాఠశాలలు సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో మళ్ళీ రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి ఏకైక పాఠశాల మన ఎంపీపీఎస్నే ఉన్నారు మేడం. దాని తర్వాత తదుపరి మరి ఎన్జిఓలతోని, తటస్థమైన ఒక ఎన్జిఓలు వాళ్ళ ప్రతినిధులతోని మొన్న 2026 ఏప్రిల్లో సర్వే నిర్వహించడం జరిగింది. అందులో మనది ఒక 4 రోజుల క్రితం వెలువడిన ఫలితాల్లో మన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మరి 18వ ర్యాంక్తోని, తెలంగాణలో 8వ ర్యాంక్తోని మరి గుర్తింపు పొందడం అనేది నిజంగా మరవలేని ఒక గొప్ప అద్భుత విజయం అని భావిస్తున్నాం మేడం. పాఠశాల ముఖ్యంగా అందంగా, సుందరంగా, ఆహ్లాదకరంగా మరి కనిపించాలనే సదుద్దేశంతో పాఠశాలలో రకరకాల పూల మొక్కలు మనం నాటడం జరిగింది. మనకు చాలా అర్బన్ ఏరియాలో ప్లేస్ అనేది చాలా తక్కువ. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము దానికి అనుగుణంగా చిన్న చిన్న పూల మొక్కలు, గులాబీ మొక్కలు అయితేనేమి, మందార మొక్కలు, తర్వాత డిసెంబర్ పూలు కానీ, ఇంకా మల్లెలో దొడ్డు మల్లె, ఇట్లా మనకు పాఠశాల ప్రదేశానికి, స్థలానికి అనుగుణమైనటువంటి పూల మొక్కలను ఎంపిక చేసుకొని, తర్వాత అలంకరణకు సంబంధించిన క్రోటాన్ మొక్కలు కానీ, ఇంకా మనీ ప్లాంట్ లాంటివి నాటడం జరిగింది. మరి ఇవి దీనివల్ల కూడా బంతి, చామంతి, ఇట్లా చాలా రకాల మొక్కలు, అలాగే పండ్ల మొక్కలు, దానిమ్మ, మామిడి, కొబ్బరి, తర్వాత పపాయ, ఇలా చాలా రకాల వీలైనంత వరకు మన ప్లేస్లో నాటడం జరిగింది మేడం. అట్లనే మరి వంట కోసం ముఖ్యంగా పౌష్టిక సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఉద్దేశం ప్రకారమే మనం ఆహారంలో పౌష్టికాహారము మరియు సేంద్రియ పద్ధతిలో మనం పండించినటువంటి కూరగాయల వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనము, తర్వాత పౌష్టికరమైన వాళ్ళు పౌష్టికరంగా మారడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి మన పాఠశాలలో మనం రకరకాల కూరగాయలను పండిస్తున్నాము. ఉదాహరణకు పాలకూర, మెంతికూర, కొత్తిమీర, కుంటికూర, తోటకూర, మునగాకు, ఇలాంటి ఆకుకూరలే కాకుండా వంకాయలు, దొండకాయలు, మునగకాయలు, ఇలాంటి టమాటా మొక్కలు, ఇలాంటి రకరకాల కూరగాయలతో మన తోటల్ని సేంద్రియ పద్ధతిలో మన పాఠశాలలో తడి చెత్తతోని తయారు చేసిన ఎరువుతోని కూడా ఈ మన పాఠశాలలో వినియోగించుకుంటూ మొక్కలను మరియు కూరగాయలను పెంచి పాఠశాలను ఆహ్లాదకరంగా, మధ్యాహ్న భోజనాన్ని రుచికరంగా మార్చి విద్యార్థులకు ఆటపాటలతో విద్యను అందిస్తున్నాం మేడం. మెనూ ఏ విధంగా ఉంటుంది? పిల్లలకు పెట్టే ఆహార విషయంలో మెనూ అంటే రోజు అంటే ఫుడ్ పెడతారు వాళ్ళకి? ప్రతిరోజు మనకు ఉదాహరణకు సోమవారం నాడు కిచిడి మరియు మిక్స్డ్ వెజిటేబుల్, తర్వాత కోడిగుడ్డు, ఇలా సోమవారం అయితే. మంగళవారం అయితే మనకు రాగి జావ, మిక్స్డ్ వెజిటేబుల్, ఆకుకూరలు, ఇలా ప్రతిరోజు ఒక మెనూతోని చక్కటి పౌష్టికరమైన ఆహారం అందించబడుతుంది. మరి ఇంతటి చక్కటి మన జాతీయ స్థాయి గుర్తింపు రావడానికి
మా ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు, తల్లిదండ్రులు సమిష్టి కృషి వల్ల, అలాగే మా వెన్నంటి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, దాతలు, స్వచ్ఛంద సంస్థలు మరియు ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు సహకారం అందిస్తున్నటువంటి ఉపాధ్యాయ మిత్రులు, అలాగే అకాడమిక్ సైడు మనకు స్కూల్ కాంప్లెక్స్, హెచ్ఎం, ఎంఈఓ, ఎస్ఓలు, అలాగే ప్రతినిత్యం మార్గదర్శకత్వం చేస్తున్నటువంటి డిఓ సార్ గారు, వీరందరి యొక్క మార్గదర్శకత్వంలో సమిష్టి కృషిలో మేము ఈ విజయాన్ని సాధించినవని భావిస్తూ వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మా పాఠశాలను మారుమూల ప్రాంతంలో ఉన్నప్పటికీ దాన్ని ఈ లైమ్లైట్లోకి, వెలుగులోకి తీసుకొచ్చినటువంటి మీడియా ప్రతినిధుల పాత్ర కూడా ఉందని తెలియజేస్తూ వారికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. సో చూసారు కదండి, రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి నెహ్రూ నగర్లో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విశేషాలు చాలా చక్కగా ఉందండి. ముఖ్యంగా పిల్లలు ఎంత క్రమశిక్షణతో ఉన్నారో తెలుసా అండి. నిజంగా వాళ్ళని చూస్తే మెచ్చుకోవాలి. అలాగే పాఠశాల ప్రాంగణం కూడా చాలా చల్లని గాలులతో, ఎందుకంటే పాఠశాల ప్రాంగణం కూడా వివిధ రకాల మొక్కలతోటి, కూరగాయల మొక్కలతోని కూడా చాలా కలకలలాడుతుంది. అంతేకాకుండా కిచెన్ చూసుకున్నట్టయితే కిచెన్ కానీ, బాత్రూమ్స్ కానీ, హ్యాండ్ వాష్ సెక్షన్స్ కానీ, క్లాస్ రూమ్స్ కానీ చాలా స్వచ్ఛంగా ఉన్నాయండి. ముందుకోసమే జాతీయ స్థాయి గుర్తింపు పొందిన ఏకైక పాఠశాల ఇది. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను మీ శ్రవంతి. చూస్తూనే ఉండండి బల్గం టీవీ.